ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కుటుంబంగా మందిరానికి వెళ్తున్నారా? ప్రతిదినము, ప్రతి వారము, ప్రతి క్షణము మనము దేవుని పాదాల చెంత గడిపినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు క్షేమంగాను దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని ప్రతిదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇంకనూ వింటున్న వారిలో ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మిమ్మలను బలపరచు దేవుని మాట అనే పేరు మీద వాక్యాలు మీకు వినిపింపబడుతున్నాయి. ఈ మాటలను మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు మీరందరూ పొందుకొందురుగాక. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. ఎప్పుడు మనము లేచి ప్రార్థన చేయాలంటే రేయి మొదటి జామున లేచి దేవుని తట్టు మన చేతులెత్తాలి. మన కొరకు, మన బిడ్డల కొరకు ఉదయకాలమే లేచి ప్రార్థనలో గడపాలని లేఖనం మనకు సెలవిస్తుంది. మన ప్రభుల వారి జీవితాన్ని కూడా మనం చూచినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన దేవుడు మనకు మాదిరి చూపించినట్లుగానే మనం కూడా ప్రతి ఉదయమే లేచి మన బిడ్డల కొరకు ప్రార్థించినట్లయితే ఆ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా, మన కుటుంబాలన్నీ క్షేమకరంగా ఉంటాయి. ఏ తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఉదయమే లేచి దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న మనందరమును ఉదయకాలమే లేచి మన బిడ్డల విషయంలో, మన కుటుంబాల విషయంలో దేవుని పాదాల చింత మనము గడిపి ఆశీర్వాదములు మనందరమును పొందుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు, మా పరిచర్యల కొరకు ప్రతిరోజు నీ పాదాల చింత మేము విన్నవించుకుంటున్నాం. ఉదయకాలపు ప్రార్థన మా కుటుంబాలకు క్షేమాన్ని, కాపుదలను ఇస్తుందని ఈ దినము మరొకసారి మీరు తెలియజేశారు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి బిడలకు మీరు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. దైవజనుల కొరకు, వారి పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు దీవించండి. దైవజనాంగం అంతటిని మీరు ఆశీర్వదించండి. మీరు క్షేమాన్ని దయచేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, నీ ప్రసన్నత మా అందరికీ మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.